ఉద్యోగ మిత్రులకి నమస్తే. ఇప్పుడు మనం సూర్య లోమ ప్రాణాయామం లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి ప్రాణాయామాల్లో ఇదొకటి. ఈ ప్రాణాయామాలు యాక్చువల్గా ప్రాణాయామాలు ఎలాగా ఈ సీజన్కి ఇది ఈ సీజన్కి ఇది అనేది డివైడ్ చేశారండి మన ఋషులు. పూర్వం మనకి ప్రాణాయామాలు ఇచ్చిన వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, ఈ ప్రాణాయామాలు ఇలాంటి టైంలో చేసుకోవాలి, ఇలాంటి సీజన్స్ లో చేసుకోవాలని చెప్పి. యాక్చువల్ గా దినచర్య దినచర్య అంటే అందరికి తెలుసు, దినం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అలాగే ఋతుచర్య అని ఉంటుంది. ఋతుచర్య అంటే వేసవకాలం ఎవరూ కూడా స్వెటర్లు వేసుకొని తిరగం, అంతే కదండి. ఇప్పుడు శీతాకాలంలో స్వెటర్లు వేసుకుంటాం, వేసవకాలంలో బట్టలు పలసగా ఉంటాయి, ఈజీగా స్వెట్ అండుకునేటట్టు చాలా ఈజీగా లైట్ గా ఉండేటట్టు వేసుకుంటాం. అదే శీతాకాలం ఎలా వేసుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ వంటకాలు కూడా డిఫరెంట్ ఉన్నాయి మనకి. ఎంత మంచి కల్చర్ అంటే మనది. మనం ఏదో దూరపు కొండలు నునుపు అన్నట్టు మనం ఎదటోడు ఇదిలోకి వెళ్తున్నాం కానీ ఏళ్ళ మీదుగా వెళ్తున్నారు కానీ అసలు అవసరం లేదండి. ఎందుకనంటే మన పూర్వీకులు, మన ఏన్షియన్స్ ఫుల్ ప్యాకేజ్ ఇచ్చేసారు. ఇక్కడ ఆల్రెడీ ఎలాంటి క్లైమేట్, ఎలాంటి మట్టి అనే దాన్ని బట్టి చాలా క్లియర్ గా వంటకాలు అన్ని చెప్పేశారు. పండగల్లో ఈ వంటకాలు తినండి అంటే ఆ సీజన్ లో ఆ వంటలు మంచిది, ఆ పండగకే కాదు, ఇంకా నెక్స్ట్ తర్వాత కూడా 10 days తర్వాత కూడా ఆ వంటలు వండుకొని తింటే ఇంకా మంచిది. అట్లాగే మనకి చక్కగా అన్ని డిసైడ్ చేసి పెట్టేశారు. అదొకటే కాదండి, ఈవెన్ ఇది ప్రాణాయామాలు, నెక్స్ట్ ఎక్సర్సైజెస్, యోగా ఆసనాలే కాదు, ఇండియన్ ఎక్సర్సైజెస్ కూడా సూపర్ అన్నమాట. వరల్డ్ ఫేమస్ అసలు ఇండియన్ ఎక్సర్సైజెస్ కి, కసరత్లు, నెక్స్ట్ ఇండియన్ యోగాకి, ప్రాణాయామాస్ కి, నెక్స్ట్ ముద్రాస్ కి, ధ్యానాలకి. ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి, ఎన్నో రకాల సమాధులు ఉన్నాయి, మనసులు ఎన్నో రకాల మనసులు ఉంటాయి. ఒకటి విభిన్నం కాదండి. అది చాలా డీప్ సబ్జెక్ట్, అది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. 10 నిమిషాలు 20 నిమిషాలు వీడియో సరిపోదండి, అవర్స్ టుగెదర్ మనం డిస్కస్ చేసుకుంటే గానీ తెలీదు. ఏమండి, ఇప్పుడు మనం సూర్య లోమ ప్రాణాయామ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఋతుచర్యలో శీతాకాలం మనం ఈ కైండ్ ఆఫ్ ప్రాణాయామాస్ చేసుకోవాలి. ఇది సూర్యభేద, సూర్యలోమ, అనులోమ విలోమ 365 days చేసుకోవచ్చు, ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. భోజనం చేసైనా, భోజనం చేయకముందైనా, ఎలాగైనా చేసుకోవచ్చు. ఏది అనులోమ విలోమ, నాడి శోధన, ఇవన్నీ మనం ఎంత ఎంత ఇదైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటుంది సూర్య లోమ ప్రాణాయామం లో లంగ్ కెపాసిటీ పెరగడానికి, లంగ్ లో ఉండేటువంటి ఇది ఫ్లమ్ తగ్గడానికి, శరీరంలో ఫ్లమ్ తగ్గడానికి, శరీరం ఆరుతుంది అనమాట. వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సేమ్ సూర్య వేదాల్లో కూడా సేమ్ ఈ టెక్నిక్ యూజ్ చేశారు. సేమ్ దీంట్లో కూడా సేమ్ టెక్నిక్ అన్నమాట. ఎట్లా చేస్తున్నాం అనేది ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం ప్రాణముద్ర ప్రాక్టీస్ చేద్దాం. సూర్యముద్ర వేరు, ప్రాణముద్రని ప్రాక్టీస్ చేద్దాం. ఇది ప్రాణముద్ర. ఇది మన ఇష్టం. చిన్ముద్ర, ప్రాణముద్ర, ఆది ముద్ర, ఇలాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను సెలెక్ట్ చేసి, నేను టెస్ట్ చేసి దాని మీద రిజల్ట్ బాగుంది, మన తెలుగు ప్రేక్షకులకి ఇలా అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వీడియో చేస్తున్నానే తప్ప ఇంకోటి కాదండి. మనం మార్చుకోవచ్చు, ఇంకా బోల్డ్ అన్ని కాంబినేషన్స్ పెట్టుకోవచ్చు ప్రాణాయామాలు. దిస్ ఇస్ ద ప్రాణముద్ర. పెట్టిన తర్వాత నాసిక ముద్ర. లెఫ్ట్ నోజల్ కంప్లీట్ గా క్లోజ్ చేసేసేయండి. లెఫ్ట్ నోజల్ కంప్లీట్ గా క్లోజ్ చేసేసి రైట్ నుంచి స్లోగా తీసుకోండి. ఇన్హేల్ రైట్ 2 seconds ఇన్హేల్ చేయండి, 2 seconds హోల్డ్ చేయండి, 2 seconds ఇన్హేల్ చేయండి, 2 seconds హోల్డ్ చేయండి, 2 seconds ఇన్హేల్, 2 seconds హోల్డ్, 2 seconds ఇన్హేల్, 2 seconds హోల్డ్, 2 seconds ఇన్హేల్, 2 seconds హోల్డ్. మళ్ళీ ఎగ్జేల్ చేసేటప్పుడు కూడా 2 seconds ఎగ్జేల్, హోల్డ్, ఎగ్జేల్, హోల్డ్, ఎగ్జేల్, హోల్డ్, ఎగ్జేల్, హోల్డ్, ఎగ్జేల్, హోల్డ్, ఎగ్జేల్, హోల్డ్. ఇలాగా 6 pairs రావాలి, అంటే 12.
లేదు 12 రాలేదు, 5 వచ్చినా తప్పులేదు, 4 వచ్చినా తప్పులేదు. అట్లీస్ట్ కమ్సే కమ్ తక్కువలో తక్కువ 2 pairs అయినా రావాలి. 2 ఇన్హేల్ 2 హోల్డ్, 2 ఇన్హేల్ 2 హోల్డ్. అప్పుడు ఎన్ని అయినాయి? 8 seconds అయింది. యు గాట్ మై పాయింట్? 2 seconds ఇన్హేల్ 2 seconds హోల్డ్, 4 అయింది కదా. 2 seconds ఇన్హేల్ 2 seconds హోల్డ్, ఇంకో 4 అయింది కదా. అప్పుడు ఎన్ని సెకండ్స్ అయినట్టు? 4 4 8. అలాగా మీరు కౌంట్ పెంచుకోండి. 6 seconds అనేది శాస్త్రం ప్రకారం చెప్పి పడింది. 6 seconds హోల్డ్, 6 seconds ఎగ్జెల్. ఇది మనకి ఆల్రెడీ చెప్పున్నారు, ఈ హఠయోగలో ఉన్నాయి. ఇది లంగ్ ఫిట్నెస్ కోసం, లంగ్ స్ట్రెంథనింగ్ కోసం. అట్ ద సేమ్ టైం మీరు లెఫ్ట్ నాజల్ ని ఆర్టిఫిషియల్ గా బ్లాక్ చేసేస్తున్నారు, రైట్ గుండానే యూజ్ చేస్తున్నారు. రైట్ గుండా యూజ్ చేసినప్పుడు ఏమవుద్ది? ఉష్ణం పెరుగుతుంది, బాడీలో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఆ చక్రాస్ యాక్టివేట్ అవుతాయి. చెప్తాను, ఆ తర్వాత చెప్తాను చక్రాస్ గురించి. ఫస్ట్ క్లబ్జీగా ఉండకూడదు. ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు 3 rounds చేయండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు సపోజ్ మీరు 8 seconds వచ్చింది, 2 ఇన్హేల్ చేశారు, హోల్డ్ చేశారు, 2 ఇన్హేల్ చేశారు, హోల్డ్ చేశారు, అంతే వచ్చింది. అయినా సరే 3 చేయండి, 3 rounds చేయండి. ఏమండి? ఆ తర్వాత మళ్ళీ 6 hours అయిన తర్వాత మీ ఇష్టం. జామ్కి ఒకసారి చేసుకోవాలని ఉంది. ఫస్ట్ లో ప్రాక్టీస్ లో ఫస్ట్ ఎక్కువ వెళ్ళిపోద్దండి. అతి సర్వత్రా వజ్జయత్. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నథింగ్ గుడ్. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. ఏమండి? ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత 2 చేతులు ప్రాణముద్రలోకి రండి. మోకాల దగ్గర చక్కగా మీ రిస్ట్ మోకాల దగ్గరకు వచ్చేటట్టుగా పెట్టిన తర్వాత ఛాతిని లిఫ్ట్ చేయండి. స్పైన్ స్ట్రైట్ గా పెట్టుకోండి. గడ్డాన్ని లైట్ గా డౌన్. 5 minutes ముద్రలో అలాగా ఉండండి, నొక్కి పెట్టి ఉంచండి. ఆలోచన అంతా కూడా శ్వాస వెళ్తుందా, శ్వాస వస్తుందా, మీ శరీరం నిటారుగా ఉందా లేదా, మీరు ముద్రని కరెక్ట్ గా ఫిట్ గా పెట్టారా లేదా, చూపుడు వేలు ఎలా ఉంది, ఉంగరపు వేలు ఎలా ఉంది, ఫోల్డ్ చేసిన 3 వేలు కలిపి ఉంచారు, ఆ వేలు ఎలా ఉన్నాయి. నాతో కలిపి కూడా చేయొచ్చు మీరు. నేను ప్రాక్టికల్ గా ఇస్తున్న గైడెన్స్ ఇది, మీరు నాతో పాటు కలిపి చేయొచ్చు. చూడడం వినడం తేలికండి, అది కూడా సరిగ్గా చేయలేకపోతున్నాం మనం. ఏమండి? ఒక 5 minutes అయిన తర్వాత యూ కమ్ అవుట్ సైడ్, రబ్ యువర్ పామ్స్. చూడండి వేడి ఎలా పెరిగిపోయిందో. రబ్ యువర్ పామ్స్, పుట్ ఇట్ ఆన్ ది రైస్. చక్కగా కంటికి అలా పెట్టండి. కావాలితే ఒకసారి చేసుకోండి, చూసుకోండి. మీరు ఫస్ట్ చేసినప్పుడు ఇలా రబ్ చేయండి, వేడి రాదు. మీరు ఆఫ్టర్ ఈ ప్రాణాయామస్ సెట్స్ అయిన తర్వాత రబ్ చేయండి, పామ్ లో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవి శీతాకాలం బాగా చేసుకోవాలి. వేసవకాలం ఇవి ప్రిఫర్డబుల్ కాదు. ఈ సూర్యభేద చంద్రభేద అసలు సాధన చెయ్యాలి. సాధన టైం అంటే ఈ 6 months అండి. ఆగస్టు నుంచి ఫిబ్రవరి దాకా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, 6 నెలలు. ఈ 6 నెలల వరకు భలే సాధన చేసుకోవచ్చు. అంటే 2 to 3 hours చేసేసుకోవచ్చు. అంటే సీనియారిటీ ఉంటే అలా చేసుకోవచ్చు. ఓకే అండి, నమస్కారం.